హలో నమస్తే దోస్తులు అందరికి. ఇవాళ నేను స్పెషల్గా చికెన్ తోటి సింగారి చికెన్ తయారు చేస్తున్నా. సిల్క్ సింగారి చికెన్. దాని ప్రాసెస్ ఏంటో చెప్తాను చూడండి. ముందుగా దానికోసం అని పావు కేజీ బోన్స్ విత్ బోన్స్ చికెన్. అది దాంట్లో మైదా 1 టీ స్పూన్, కార్న్ పౌడర్, సాల్ట్, మిరియాల పొడి, కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా చిల్లీ సాస్, ఒక సగం కోడిగుడ్డు పోసుకొని మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. అది మిశ్రమాన్ని మంచిగా కలుపుకొని ఒక పావు గంట 20 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక 20 నిమిషాలు. దాని తర్వాత చూపిస్తాను అది మిశ్రమాన్ని మొత్తం పక్కకు పెట్టిన తర్వాత కడాయి పెట్టుకొని దానికి సరిపడేంత నూనె పోసుకొని ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇంతకుముందు మనం పెట్టుకున్న మిశ్రమాన్ని తక్కువ మంటలోనే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ కాకూడదు, ఎందుకంటే లోపల ఉన్న పచ్చిదనం అనేది హీట్ మీద కాలిస్తే సరిగా ఉడకదు అది. సో దానికోసమని మంట సిమ్లో ఫస్ట్ చికెన్ హాఫ్ బాయిల్ చేసినాక మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. ఎందుకంటే లోపల ఉడకాలి కాబట్టి అలా చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ టైం కాల్చి తర్వాత కడాయి కొట్టే విధానం చెప్తాను. అవి ఫ్రై అయి పక్క పెట్టిన తర్వాత కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కట్ చేసుకుని అవన్నీ వేసుకొని మిశ్రమం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిగడ్డ స్లైస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు కొట్టిన 2 కోడిగుడ్లు బీట్ చేసినాయి ఆ మిశ్రమం మీద పోయాలి. పోసినాక సేమ్ యాజ్ అదే పైన పచ్చి ఉండగానే చికెన్ మనం ఫ్రై చేసిన చికెన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎగ్ చికెన్ మొత్తం కలుపుకునే విధంగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక పైన చికెన్ ఎగ్ మొత్తం మిక్సింగ్ కావాలండి. మిక్సింగ్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ మనం కొద్దిగా ఉప్పు వేసాము. సో దానికోసం కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకోవాలి. మొత్తం కలుపుకున్నాక పైన కారం పొడి సరిపోయేంత టేబుల్ స్పూన్ కారం పొడి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, చిల్లీ సాసు, వెనిగరు, సోయా సాసు, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. లాస్ట్లో పైన గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కాస్త దించి దంచడే ఉంటుంది. ఇక మనం తయారు చేస్తా అన్న సిల్క్ సింగార్ చికెన్ రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.